పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ సామాన్య 15వ ఆదివారాన్ని జరుపుకుంటూ ఉండగా ఈనాటి మొదటి పట్టణము ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు. సువార్త పట్టణం మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు. ఈనాటి దివ్య పట్టణాల సారాంశం: ప్రభు ప్రేషిత కార్యం వైపు అడుగులు వేద్దాం. యేసు తన 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని వివిధ గ్రామాలకు పంపారు. యేసు తన శిష్యులను పిలిచారు, సిద్ధపరిచారు, ఎన్నుకున్నారు. దేవుని చిత్తమైన సువార్త పరిచర్యకు వారిని ప్రవక్తలుగా పంపారు. శిష్యులు వెళ్ళి పశ్చాత్తాప హృదయముతో హృదయ పరివర్తన పొందవలనని ప్రజలకు బోధించారు. అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు యేసు వారికి శక్తినిచ్చినందున వారు అనేక పిశాచములను పారద్రోలారు. రోగులకు అనేకులకు తైలం అద్ది స్వస్థపరిచారు. యేసు వారిని సువార్త పరిచర్యకు పంపే ముందుగా వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రయాణానికి కనీసం అవసరాలైన చేతికర్ర, పాదరక్షలను మాత్రమే తీసుకుని వెళ్ళాలని కోరారు. రొట్టె కానీ, సంచి కానీ, ధనము కానీ, 2 అంగీలను కానీ తీసుకుపోరాదు. భోజనం, ఆతిథ్యం కొరకు యేసు శిష్యులు దేవునిపై ఆధారపడాలి, దేవునిపై విశ్వాసం కలిగి జీవించాలి. వారు ప్రధానముగా బోధకులుగా, సాక్షులుగా జీవించాలి. యేసు సూచనలు చాలా ప్రాముఖ్యమైనవి, అత్యవసరమైనవి. శిష్యులు లోక శోధనలలో, వ్యామోహములలో పడిపోకుండా ఈ సూచనలు వారికి ఎంతగానో తోడ్పడతాయి. యేసు సూచనలను అలక్ష్యం చేస్తే అనవసరమైన విషయాలపై దృష్టి మరలుతుంది. మార్కు సువార్తికుడు మాత్రమే పాదరక్షకులను తీసుకెళ్లడం గురించి ప్రస్తావించారు. మత్తయి సువార్తలో చేతికర్ర, పాదరక్షకులను తీసుకువెళ్ళరాదని చెప్పబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. లూకా అసలు పాదరక్షకులనే ప్రస్తావించలేదు. లూకా సువార్త 9వ అధ్యాయం. ఆమోసు దేవుడు ఎన్నుకొని తన ఉద్దేశంను తెలియచేయుట ఈనాటి మొదటి పట్టణంలో నేర్చుకుంటూ ఉన్నాం. ప్రవక్తలు దేవుని సందేశాన్ని ప్రజలకు ప్రకటించేవారు. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు కొనివచ్చారు. అయితే దేవుని వాక్కుని నిరాకరించు వారు దేవుని దీవెనలు, ఆశీర్వాదములను కోల్పోవుదురు. యూదా రాజ్యంలోని బెత్లెహేము దారిలోనే తెకోవ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అత్తి పండ్లు అమ్ముకుంటూ జీవనోపాధి సాగించే ఆమోసును క్రీస్తుపూర్వం 755 సంవత్సరముల మధ్య దేవుడు తన ప్రవక్తగా ఆమోసును ఎన్నుకున్నాడు. దేవుడు అతనికి ఒక ఉద్దేశాన్ని నిర్దేశించాడు. అది ఇజ్రాయేలీలకు ప్రవచనం చెప్పమని ఆజ్ఞాపించాడు. ఇజ్రాయేలు దేశంలో ప్రవక్తలు లేక కాదు, కానీ దేవుడు ప్రవక్త కాని ఆమోసును ఎన్నుకున్నారు. దేవుని పిలుపు, ఎన్నిక ఇలాగే ఉంటుంది. దేవుని ప్రజలు సొలొమోను మరణం తర్వాత క్రీస్తుపూర్వం 932 రాజ్యాలుగా చీలిపోయాయి. 10 తెగలు ఉత్తర రాజ్యమునకు అనగా ఇజ్రాయేల్ ప్రాంతానికి, 2 తెగలు దక్షిణ రాజ్యం యూదా అనగా విడిపోయాయి. 2వ యెరోబోము రాజు కాలంలో క్రీస్తుపూర్వం 785 నుండి 745 ఇజ్రాయేలు అన్ని రంగంలో అభివృద్ధి చెందారు. కానీ మతాచార విషయములలో ఇజ్రాయేలీలు చిత్తశుద్ధిని కోల్పోయారు. అవినీతి బాగా పెరిగిపోయింది. సామాజిక న్యాయం అడగంటిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్తగా నిలవబడిన ఆమోసు అవినీతి, అన్యాయాలకు విరుద్ధంగా ప్రవచించారు. దేవుని తీర్పుకు
గురించి ప్రవచించారు. పశ్చాత్తాపడి దేవుని వైపు మరలి రావాలని, పశ్చాత్తాపడినచో ప్రవాసమునకు రావాలని కోరారు. పశ్చాత్తాపడనిచో ప్రవాసమునకు అనగా బానిసత్వము వెళ్ళుదురని చెప్పారు. అలాగే కొన్ని సంవత్సరాలకే వారు అసీరియాకు బానిసలుగా కొనిపోబడ్డారు. అయితే దేవుని వాక్యమును తెలియచేయటానికి ఇజ్రాయేలుకు వచ్చిన ఆమోసును యాజకుడైన అమాస్య నిరాకరించాడు. రాజుపై కుట్రలు పన్నుచున్నాడని యెరోబాముకు వర్తమానం పంపాడు. అమాస్య ఆమోసుతో, దీర్ఘదర్శి అంటే ప్రవక్త, నీవిక యూదాకు వెడలిపోము, అచ్చట ప్రవచనం చెప్పి పట్టుపోసుకొనుము, ఇక బెతేలున మాత్రం ప్రవచనం చెప్పవలదు. ఇది రాజు ఆలయం, ఈ రాజ్యమునకు చెందిన ఆలయం, దేవాలయం అని అన్నాడు. అమాస్య మాటలు ఇజ్రాయేలు ఎలాంటి స్థితిలో ఉన్నదో స్పష్టమగుచుంది. అందుకు ఆమోసు, నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను, నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను కానీ ప్రభు గొర్రెల కాపరి అయిన నన్ను పిలిచి నీవు వెళ్ళి ఇజ్రాయేలుకు ప్రవచనం చెప్పుమని ఆజ్ఞాపించెను అని చెప్పాను. ఆమోసు కాలంలోనైనా, యేసు కాలంలోనైనా, అపోస్తల కాలంలోనైనా, మన కాలంలోనైనా పశ్చాత్తాపడి దేవుని వైపుకు మరలి రావాలనేదే దేవుని సందేశం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే దేవుని దీవెనలు మనపై కురుస్తాయి. అలాగే దేవుడు ఒక్కొక్కరికి ఒక్క ఉద్దేశాన్ని నిర్ణయించాడు, దాన్ని తప్పక నెరవేరుస్తారు. దేవుని పిలుపు ఎప్పుడు ఎలా వస్తుందో ఆశ్చర్యంగా ఉంటుంది. మరి రెండో పట్టణానికి వస్తే, ప్రియ స్నేహితులారా, పౌలు ద్వారా దేవుడు మన ఎన్నిక పిలుపు గురించి ఇలా తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సును వసగుచున్నారు. మనము పవిత్రులముగాను నిర్దోషములుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా తన చెంతకు చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషం, సంకల్పం. ఇది ప్రజలందరూ బోధించిన సందేశం. కనుక దేవుని ఆశీస్సులు పొందాలంటే మనం పవిత్రంగా, నిర్దోషులుగా జీవించాలన్నదే దివ్య సందేశం. ఆమోసు సందేశం కూడా ఇదే. క్రీస్తు చేత పంపబడిన అపోస్తుల సందేశం కూడా ఇదే. క్రీస్తునందు బోధించు, జీవించు నేటి ప్రవక్తల సందేశం కూడా ఇదే. ఆమోసు వలె సాధారణ జీవితాలను జీవించుచున్న మనలను కూడా ప్రభు తన సేవకు పిలుచుకుంటూ ఉన్నారు. జ్ఞాన స్నానం ద్వారా మనము ఇప్పటికే ఆయనకు బోధకులుగా, సాక్షులుగా, సేవకులుగా పిలువబడినాం. ఇతరుల సేవకై పిలువబడినాం. ఇది అనుకోకుండా జరిగినది కాదు. దేవుడు ఉద్దేశపూర్వకంగా మనలను ఎన్నుకున్నారు. శిష్యుల వలె మనలను కూడా అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి పంపుచున్నారు. నేటి అపవిత్ర ఆత్మలు మత్తు పదార్థాలు, తాగుబోతనం, జూదం, వ్యామోహం, అవినీతి, భౌతికవాదం, వినియోగవాదం, ఇలాంటివి ఎన్నో మరెన్నో. కాబట్టి నేడు మనలను ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ విధంగా ఉన్నాం. మన పవిత్ర జీవితం ఎలా ఉంది? దేవుడు నన్ను దేనికి ఎన్నుకున్నారు? దానిని అనగా దేవుని చిత్తాన్ని నేను ఈ లోకంలో పరిపూర్తి చేయుచున్నానా అని మనం ప్రశ్నించుకోవాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ఈ యొక్క సామాన్య 15వ ఆదివారం మనకు బోధిస్తున్న విషయం ఏమిటి అనగా, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని తీర్చిదిద్దుతారు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఎల్లప్పుడూ మనలను కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.